డైరెక్టర్ జీత్ జోసెఫ్ డైరెక్షన్లో రిలీజ్ అయిన దృశ్యం 3 సినిమా గురించి మాట్లాడబోతున్నాం. ఈ సినిమా కథ గురించి చూస్తే పార్ట్ 1లో ఒక కేబుల్ ఆపరేటర్గా ఉండే జార్జ్ కుట్టి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. ఆ ఫ్యామిలీలోకి అవసరం లేకుండా ఒకడు దూరి వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టాలని చూసినప్పుడు ఆత్మరక్షణ కోసం వాడిని చంపేస్తారు. ఆ మర్డర్ కేసు నుంచి తనకున్న మామూలు సినిమా నాలెడ్జ్తో తన కుటుంబాన్ని ఎంత తెలివిగా కాపాడుకున్నాడు అనేది ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్లో చూస్తే ఈ కేసు ఇంకా అయిపోలేదు, ఎప్పుడైనా మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేసి మన మీద చర్యను తీసుకుంటారు అని జార్జ్ కుట్టీకి తెలుసు. అందుకోసం ఈ కేసు మళ్ళీ వస్తే ఏం చేయాలన్నది ముందే ఆయన ప్లాన్ చేసుకుని ఉంటాడు. ఈ కేసు మళ్ళీ ఇతని మీదకి వచ్చినప్పుడు కరెక్ట్గా కౌంటర్ ఇచ్చి దాని నుంచి ఎలా బయటపడ్డాడనేది పార్ట్ 2. ఇప్పుడైతే పార్ట్ 3లో జార్జ్ కుట్టి చాలా పెద్ద ధనవంతుడైపోతాడు. తాను రాసిన కథని సినిమాగా తీస్తాడు. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ టైంలో పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోతారు. పెద్దమ్మాయికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఈ పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఒక్కోటి కుదరకపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటని చూస్తే ఎవరో వెనక నుంచి ఈ పెళ్లిని చెడగొట్టడానికి చూస్తున్నారు అని ఆయనకు తెలుస్తుంది. తన చుట్టూ ఎవరో ప్లాన్ చేస్తున్నారు అని అర్థం చేసుకున్న ఆయన అది ఎవరు అని వెతుక్కుంటూ వెళ్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమా సుమారుగా 2 గంటల 40 నిమిషాలు నడుస్తుంది. ఇందులో మొదటి 2 గంటలు పొంగల్ తిన్నట్టు చాలా స్లోగా నడుస్తుంది. చివరి అరగంట మాత్రం కొంచెం పర్వాలేదు. ఈ 2 గంటలు అంత స్లోగా వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ పార్ట్లో అయితే ప్రాబ్లం రాగానే దాన్ని ఎలా హ్యాండిల్ చేశాడన్నది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. పార్ట్ 2లో చూస్తే ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆయన ముందు నుంచే రెడీగా ఉంటాడు. దాన్ని చేసి చూపించడం ఒక ఇంట్రెస్టింగ్ విషయం. కానీ ఈ పార్ట్లో చూస్తే ఆయనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆయన వాటిని ఏంటి అని వెతుక్కుంటూ వెళ్తాడే తప్ప ఆ ప్రాబ్లమ్స్కి ఏ రియాక్షన్ ఇవ్వడు. అలాగే ప్రాబ్లం వచ్చిన తర్వాతే యాక్షన్ తీసుకుంటాడు. ఆ ప్రాబ్లం చివరి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అది అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. అంతేకాకుండా మళ్ళీ ఇతన్ని ఈ చక్రంలో ఇరికించాలి అనుకుంటే మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా ఇతని మీద ఆ కేసుని రీఓపెన్ చేయలేరు. కాబట్టి ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ఒక గ్రూప్ వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు జార్జ్ కుట్టీకి సంబంధించిన వాళ్ళని కలవగానే మరుక్షణమే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి జార్జ్ కుట్టీని నీ గురించి ఎంక్వైరీ చేయడానికి ఇద్దరు వచ్చారు అని చెప్పేస్తారు. తన చుట్టూ ఒక వల పన్నుతున్నారు అన్నది ఇతనికి తెలియకుండా ఉంటేనే కదా చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇతనికి 5 నిమిషాల్లో తెలిసిపోతే మనకేం ఇంట్రెస్ట్ ఉంటుంది. గత పార్ట్లలో అయితే ఆశా శరత్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సిద్దిక్ కూడా ఉంటాడు. కానీ ఈ పార్ట్లో ఆశా శరత్ని ఒక నడిచేసే వల్ల చూపించారు. సిద్దిక్ మాత్రం విలంగా పనిచేస్తాడు. ఆయన చాలా మొసాడ్ లెవెల్లో ప్లాన్ చేస్తాడు. కానీ ఆ మ్యాటర్ అంతా చాలా మొక్కుబడిగా ఉంటుంది. ఈ సినిమా చూడాలంటే అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పార్ట్ 1 పార్ట్ 2 చూసుండాలి. అవి గుర్తుపెట్టుకోవాలి. అందులో వచ్చే క్యారెక్టర్స్ కూడా గుర్తుంటేనే మనం ఈ 3వ పార్ట్ని అర్థం చేసుకోగలం. ఈ పార్ట్ 1 కనుక మీరు చూస్తే క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక మాస్టర్ పీస్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ అంచనాలతోనే మనం పార్ట్ 2 చూడటానికి వెళ్ళినప్పుడు అది ఆ అంచనాల్ని రీచ్ అయిన సినిమా. కానీ ఈ పార్ట్ 3 మాత్రం మనకి నిరాశపరిచే సినిమాగా అనిపించింది. ఇందులో మళ్ళీ పార్ట్ 4కి వీరు కూడా ఇచ్చారు. సరుకు అయిపోయింది, ఇక దీనితో షాప్ మూసేస్తే మంచిది. అయినా ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా చూడటానికి వెళ్తే ఒక యావరేజ్ ఓకే రకం సినిమా అనిపిస్తుంది.